అతనొక సాదాసీదా రైతు. అతని వయసు 80 ఏళ్ళు. ఆ రైతుకు ఉన్న ఆస్తి కేవలం 75 సెంట్ల భూమి మాత్రమే. కానీ ఆ భూమిలో పండిస్తుంది మాత్రం అక్షరాల 52 రకాల పంటలు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షర సత్యం. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన రైతు రోసయ్య ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. రసాయన ఎరువులు లేకుండా కేవలం ప్రకృతి సిద్ధమైన పద్ధతులతో నెలకు 20,000కు పైగా ఆదాయం పొందుతూ నేటి యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. వ్యవసాయం పట్ల ఆయనకున్న ఇష్టాన్ని, పట్టుదలను, నైపుణ్యాలను స్వయంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోసయ్యను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటే రోసయ్య కృషి ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. మరి రోసయ్య విజయ రహస్యం వెనుక ఉన్న కథేంటి, దాని గురించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మనతో రోసయ్య ఉన్నాడు. రోసయ్యని అడిగి తెలుసుకుందాం. రోసయ్య గారు, ఏంటి 80 ఏళ్ళ వయసులో కూడా మీరు ఇంత ఉత్సాహకంగా పనిచేస్తున్నారంటే ఏంటి? మనిషికి పట్టుదల ఉండాలా, ఏది చేయాలన్నా గట్టి పట్టుదల ఉండాలా, దాని మీద ప్రేమ ఉండాలి. నా పేరు నామన్ రోసయ్య, అత్తోట కొల్లిపర మండలం గుంటూరు జిల్లా. 1962 నుంచి మామూలుగా వ్యవసాయం చేస్తున్నాము. కానీ ఏ పంట వేసినా కూడా ఒక పంట వేస్తే మరలా 6 నెలలకు కోయటం, మళ్ళీ ఇంకో పంట వేయటం, మళ్ళీ 6 నెలలకు ఇంకో పంట వేయటం, ఇలా కూలీల ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి రైతుకు ఆదాయం తగ్గుతున్నది. కాబట్టి మనం ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు తీయకుండా ఒకే రకమైన పంట వేసుకుంటే దాన్ని కాయలు కోసుకుంటూ మనం లబ్ధి పొందవచ్చు అనే ఉద్దేశంతో నేను 4-5 వ్యాపారాలు చేస్తే నష్టం వచ్చింది, కానీ లాభం రాలేదు. వ్యవసాయం కాకుండా వేరే వ్యాపారం కూడా చేశాము. చేసినా నష్టం వచ్చింది. ఇక మనం ఏది చేసినా మనకేమంత రావడం లేదు. మంచిలోనే ఇలాంటి పైరు ఒకటి గట్టి పైరు వేసుకుంటే నిత్యం కాస్తా ఉంటే మనం కోసుకుంటూ ఉండవచ్చు. నిత్యం పండే పంట కావాలి మనకి. నిత్యం పండే పంట కావాలి. ప్రస్తుతం మన దగ్గరలో లేని కాయలు కావాలి. మా ఊరికి కొబ్బరి లేదు, అంతా మాగాని పొలం. ఒక వరి మినుము ఈ 2 పంటలే 60 నుంచి వేసాం. ఆ గాలి పంట మినుము పండితే పండుద్ది, లేకపోతే లేదు. అట్లాగే మరి వరి కూడా అంత ఆశాజనకంగా దిగుబడులు ఏమి లేవు. మొన్నటిదాకా 60 దాకా హైబ్రిడ్ రకాలు ఏమి రాలేదు. ఒక 20 బస్తాల వరకే వచ్చేది. అది మామూలుగా తిండి గింజలకి లోటు లేకుండా సరిపోయేదే, కానీ మనకి జేబులో రూపాయలు మాత్రం ఉండేవి కాదు. ఇప్పుడు ఈ హైబ్రిడ్ రకాలు వచ్చినాయి, కొంచెం పండుతున్నాయి, 30 పండుతున్నాయి. యూరియాలు ఎక్కువ వేస్తున్నారు. యూరియాలు ఎక్కువ వేసిన కొందికి చేళ్ళు సౌళ్ళు బారుతున్నాయి. ఇది చూస్తున్నాం. మళ్ళీ యూరియా ఎక్కువ వేసిన కొందికి చేను సౌడు బారుతుంది. పక్క చేలు చూస్తే మరి 20 ఏళ్ళ నుంచి ఒక గుంపులుగా వచ్చి పంటలు దిగుబడి లేకుండా పైర్లు తగ్గిపోయి రైతు నిరుత్సాహపడి కౌళ్ళకి ఇచ్చేసుకుని కౌళ్ళ డబ్బులు ఎగ్గొట్టేసి ఇట్లా ఆగమాగంగా ఉందన్నమాట అంతా. దానికోసం నేను అట్లా కాకుండా ఒక గట్టి పంటను పెట్టుకుంటే మనం ఎప్పుడూ కాయలు కోసుకునేటట్టుగా ఉండాలి. ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? నాకు 40 ఏళ్ళ తర్వాత వచ్చింది. 40 ఏళ్ళ తర్వాత వచ్చి ఇక నేను 1989లో కొబ్బరి మొక్కలు తీసుకుని బాపట్ల వ్యవసాయ కళాశాలకు పోయి అడిగి, పండుద్దా కొబ్బరి అని అడిగితే పండుద్దండి, మీరు వేసుకోండి అన్నారు. సరే, వాళ్ళ మాట మీదుగా నేను కొబ్బరి తీసుకొచ్చి చేలో నాటుకున్నాను. ఇప్పుడు ఏదైతే ఈ కొబ్బరి మొక్కలు ఉన్నాయో ఇవన్నీ 1989లో నాటిన 89లో నాటిన మొక్కలే. మీ పెద్ద చెట్లు అన్నీ 89లో నాటినవి. తర్వాత మా అబ్బాయి ఉన్నాడు, కొడుకు కూతురు నాకు. మా అబ్బాయి కూడా 10th క్లాస్ చదివాడు. నేనేమి చదవను అన్నాడు, మానుకున్నాడు. వాడు ఏదో రేడియో టీవీలు నేర్చుకుని 1 ఎకరం పొలం కొనుక్కున్నాడు వాడు. తర్వాత చేను చూసిన తర్వాత నేను చేయటం, ఇక్కడ నీళ్లు కూడా లేవు. ఊళ్ళో కావిడి తీసుకొచ్చి మోసి పెంచాను అనమాట. పశువులు వదిలిపెట్టేవాళ్ళు అప్పుడు. చుట్టూ పెన్షన్ ఏమీ లేదు, సాదాగా మాగానే. ఇది కూడా మాగానే. ఇప్పుడు మెట్ట అయింది. సరే, ఇక దానికాడే కాపలా కాసుకుంటూ ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చేను కాడే కూర్చున్నాను అనమాట. కాపలా కాసుకొని నీళ్లు పోసుకొని చెట్లు పెంచుకొని 6వ సంవత్సరం కాపు వచ్చింది. కాపు వచ్చిన కాడి నుంచి మా పిల్లాడు కూడా చిన్న స్టాల్ పెట్టుకున్నాడు, రేడియో షాప్ అమ్మటే. ఇక ఆ రేడియో షాప్ కొబ్బరి బండాలు పెట్టుకోవడం, కూరగాయలు అమ్ముకుంటూ వాడు అక్కడే ఉంటే, అంతకుముందు మాకు తోట లేదు కాబట్టి నందివేలు పోయి కోసుకొచ్చి నేను ఇస్తూ ఉండేవాడిని. నాకు తాడి చెట్లు ఎక్కి అలవాటు ఉన్నది కాబట్టి, చిన్నతనం నుంచి నేను చెట్లు ఎక్కి అలవాటు ఉంది కాబట్టి నందివేలుకు పోయి కాయలు సైకిల్ మీద కోసుకొచ్చుకుని అమ్ముకునేవాళ్ళం. తర్వాత ఇక మా చేలో పెట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ చేలోనే పెట్టేశాము. ఒక 6 సంవత్సరాలకి కాపు వచ్చింది. కాపు వచ్చిన కాడి నుంచి దీని మీద ఆదాయం ఏరే తీసి ఒక 10 సెంట్లు మెరక చేయటం మొదలుపెట్టాం. అట్లా 10 సంవత్సరాలు, దాదాపు 8 సంవత్సరాలు ఏటా 10 సెంటు బూడ్చుకుంటూ దీన్ని మెట్ట చేసాం. దీనిపైన కూడా మళ్ళీ లంకమట్టి ఒక 50 ట్రక్కులు పలుసుగా లంకమట్టి కూడా దోలాం.
దీంట్లో 3 బిట్లుగా పెట్టి ఒక బిట్టు గరువులాగా, ఒక బిట్టేమో ఒండ్రులాగా, ఒక బిట్టేమో నల్లరేగడిలాగా చేయాలని నా ఉద్దేశంలో ఉన్నది. అట్లా దానికోసం ఆ ఏట్లో ఇటుక రాయి ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఆలోచనలన్నీ మీకు? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒకదాన్ని మొదలు పెట్టినప్పుడు దాని అంతా ఆటోమేటిక్గా దాని అంతా ఇంకోటి వస్తానే ఉందన్నమాట, కోరికలు అలా వస్తున్నాయి. ఇంకా బాగా పండాలి, మనం చేసేది బాగుండాలి. పక్క వాళ్ళంతా విమర్శించారు చేనుని, నువ్వు చేను చెడగొడుతున్నావు మా రైతులంతా, నువ్వు కొత్త పంట వేస్తున్నావు అందరితో పాటు కాకుండా, నీకు అది పండుద్దో లేదో నీకు ఏమీ తెలీదు అని విమర్శించారు పెద్ద పెద్ద రైతులు కూడా. అయినా కూడా నేను ఎవరి మాట లేదు, నాకు పట్టుదల ఎక్కువ, ఏకాగ్రత ఉంటుంది. ఏది చేయాలనుకుంటే చేసిన దాకా నిద్రపోను. కాబట్టి దాని మీద ఈ కొబ్బరిని తీసుకొచ్చి అంబాజీపేట పోయి ఆ కొబ్బరి మొక్కలు తీసుకొచ్చి చుట్టూ నాటి ఒక 40 చెట్లు నాటాను. ముందు మట్టి వేసి, చేలో మట్టి గుట్లగా వేసి ఆ మాగట్లోనే నాటి 4 సంవత్సరాలు పెంచిన తర్వాత, కాపు వచ్చిన తర్వాత మెల్లిగా ఏటా 10 సెంట్లు బూడ్చుకుంటూ దీని చేను ఆకారం వచ్చేటప్పటికి దాదాపు 20 సంవత్సరాలు పెట్టి ఆకారం వచ్చి పెన్షన్ వేసుకుని చుట్టూ మనకి ఆదాయం ఒక సాగు భూమి సాగు భూమిలాగా మెట్ట చేను, ఇది కొబ్బరి తోట అనే లెక్క వచ్చేటప్పటికి 20 సంవత్సరాలు పట్టింది నాకు. చిన్న రైతుగా డబ్బు లేదు, అది ఏం చేస్తాం, దాంట్లో ఆదాయం మనం తినాలా, పిల్లల్ని చదివించుకోవాలా, ఇవన్నీ ఉంటుంది కదా ఖర్చులు. ఇలా చేసిన తర్వాత మా పిల్లాడు కూడా నాన్న పండుతున్నాయి చుట్టూ, మరి లోపల కూడా వేద్దామా అనే ఉద్దేశంతో మా పిల్లాడు కూడా అన్నాడు. అంటే మళ్ళీ లోపల 90 ఏళ్ళు మళ్ళీ లోపల కూడా ఒక 40 మొక్కలు వేసాం. అంటే దాదాపు ఒక 20 అడుగులు పెట్టి వేసాం మేడం. అంటే ఒంటరి చేను మరీ పలచగా వేస్తే గాలి దెబ్బలు తగిలి ఇరిగిపోతాయి చెట్లని కొంచెం ఒత్తుగా వేసుకున్నాం అనమాట. అవి ఒత్తి వేయటం ఏమవుతుంది, ఇప్పుడు ఎత్తు పెరిగిపోతున్నాయి చెట్లు. నేను ముసలాడిని అయిపోతున్నాం, చెట్లు ఏమో 60 అడుగులకి వెళ్ళిపోయినాయి. చెట్టు ఎక్కాలంటే ఇప్పుడు ఇబ్బందిగా ఉంది నాకు. అట్లా జరుగుతుంది. ఇంతవరకు నేనే కోసుకుంటున్నాను కాయలు. సాయంత్రం ఉదయం పూట కాయలకు వస్తాను, సాయంత్రం పూట కాయలు అమ్ముకుంటా ఉంటాను. 2 ఆవులు ఇంటికి మంచిదంటే ఆవు దోణ దాని దోలుకొచ్చుకుని ఆవులను పెంచుకుంటున్నాను. అందుట్లో ఈ సేంద్రీయ వ్యవసాయంలో పాలేకరు మాట ఒకటి బయటకు వచ్చింది. దాదాపు 2007లోనో 2006లోనో ఈ బాగా చేసే రైతుల్ని పార్వతీపురంలో మీటింగు కాబట్టి నువ్వు కూడా రావాలి రోసయ్య, ఆయన మీటింగ్ను వినాలని బస్సులు పెట్టి 2-3 బస్సులు మా ఊర్లో రైతులను కూడా తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్తే ఆయన మీటింగ్ చెప్పే మాటలు వినాలని, పాలేకర్ గారి మాటలు వినాలి, మీరు బాగా చేస్తున్నావు కాబట్టి, నువ్వు తోట అది పెట్టావు కాబట్టి ఆయన మాటలు వినాలి నువ్వు అని చెప్పి తీసుకెళ్లారు నన్ను. ఆ బస్సులు ఎక్కి తీసుకెళ్తే మా ఊరు కుర్రాళ్ళు కూడా ఒక 5-6 వచ్చారు. 3 బస్సులుగా వెళ్ళి 3 రోజులు అక్కడ ఉంచారు. ఆ 3 రోజుల కార్యక్రమం అయిన తర్వాత ఇంటికి వచ్చాము. అప్పుడు నేనేం చేశానంటే, ఈ మొక్కలు పెట్టిన తర్వాత మనకి తినటానికి కూడా 2 కాయ మొక్కలు పెట్టుకుంటే బాగుంటుందని ఈ సపోటాలు, పెద్ద పెద్ద చెట్లు, ఉసిరి ఇవన్నీ అప్పటికే పెట్టుకున్నాను. తర్వాత పాలేకర్ ఏం చెప్పాడు, ఈ చెట్టు పెట్టిన కాడ ఆ చెట్టు, ఆ చెట్టు పెట్టిన కాడ ఆ చెట్టు, ఇట్లా పంట మార్పిడి, ఒక మొక్కకి దూరం, ఇవన్నీ చెప్పి చక్కగా చెప్పాడు. చెప్తే కొంచెం ఫాలో అయ్యాం. ఇప్పుడు ఇట్లా ఒక పంట అయితే మనం మెను వేసాం అనుకోండి, మెను వేస్తే మొత్తం ఒకసారి వచ్చింది, నూర్చుకుంటాము, గోదాంలో పోసుకుంటాము, దాచుకుంటాము, మనకు రేటు వచ్చినప్పుడు అమ్ముకుంటాం. మరి ఇది అలా కాదు, ఇది పచ్చి సరుకులు అన్నీ. ఎప్పటికప్పుడు ఏ చెట్టుది వచ్చిన పంట ఆ చెట్టు అమ్ముకోవాలి, అమ్ముకోకపోతే జేబులో డబ్బులు రావు అని ఒక 2 సంవత్సరాలు ఏం పెట్టలేదు, మొక్కలు కూడా ఏం పెట్టలేదు. ఆ తర్వాత ఆలోచించి మెల్లిగా ఈ చెట్లు కొంచెం పైకి వెళ్ళినాయి. అంతకుముందు నీడ పడితే కింద పంట పండదు కదా, పండినప్పుడు కందాన్నో పసుపు వేసేవాళ్ళం కింద, నీడను పండే పంటలు వేసేవాళ్ళం కింద. ఆ తర్వాత కొంచెం పైకి పోయినాయి, ఒక 10 గజాలకు పోయినాయి. 10 గజాలు పోయిన తర్వాత అరటి వేస్తాం మొదలుపెట్టి, అరటి బండుతుంది నేను కూడా. అట్లా ఇంకా కొంచెం పైకి పోయిన తర్వాత ఇక ఏదైనా పండే అవకాశం, క్యాండిల్స్ సరిపోతుంది, సూర్యరశ్మి, ఇక ఏదైనా పండే లెక్కలో ఉందని చెప్పేసి ఇక అన్నీ పండించుకుంటున్నాము. అట్లా పెట్టుకున్నాం అనమాట. అట్లా పెట్టుకుంటే దాదాపు మనం ఒక పూటే అమ్ముతాను సాయంత్రం కాయలు 4 కాడ నుంచి 7 వరకు ఒక 800 కొబ్బరి బొండాలు. ఏ సీజన్లో వచ్చి ఆ సీజన్లో సపోటాలు వచ్చినాయి, సపోటాలు అమ్ముతా. బత్తాయిలు వచ్చినాయి, బత్తాయిలు అమ్ముతా. ఏ రకాల పంటలు ఈ 75 సెంట్ల భూమిలో రకాల పంట, 52 రకాల పంటలు అన్నారు, ఏ పంటలు? చాలా ఉన్నాయి. ఇప్పుడు పైనాపిల్ 2 మొక్కలు తెచ్చి కడివిలంక పోయి అవి 100 మొక్కలు చేశాను నేను. పైనాపిల్ ఇక్కడ గుంటూరు జిల్లాలో ఎవరన్నా పండిస్తున్నారా? 2 మొక్కలు 100 మొక్కలు చేశాను. 100 మొక్కలు చేశాను. 100 మొక్కలు ఒక్కొక్క కాయ 2 కిలోలు వస్తుంది. కిలో 100 రూపాయలు. 2 కిలోలు వస్తుందా? 2 కిలో 2.5 కూడా వచ్చే ఉన్నాయి. అట్లా అన్నిటి మీద అదొక రూపాయి జేబు నిండిపోతుంది అనమాట. మనకి ఇబ్బంది లేదు, ఏ డబ్బు కరువు లేదు. అట్లా ఉన్నాం. నెలకి ఒక 20,000 అంటే తేలిగ్గా వచ్చేస్తాం. అంటే లెక్క పెట్టుకోగాము, మాకేం ఖర్చు లేదు. ఆయిల్ ఇంజిన్ ఒకటి ఉంది, ఆ కాళ్ళలో నీళ్ళు ఉన్నాయి, కాసిన ఆధారిని బోర్ ఒకటి వేసుకున్నాము. కరెంట్ లేకపోయినా కూడా మాకు ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు హాయిగా పండించుకుంటున్నాము. ఈ భూమిలో ఎన్ని రకాల పంటలు వేశారు? ఉన్నాయి
కింద ఏ రకాలు? మాకు ఇంట్లో కావాల్సినవన్నీ ఈ భూమిలోనే పండించుకుంటాం. అంటే ఏమేమి? కందేస్తాం. కందలో దేశవాడి కంద అమ్ముకుంటాం, మిగిలింది నిన్న 1200 రూపాయలు పసుపు అమ్ముకున్నాం. 200 రూపాయలు పసుపు. నిన్న పొద్దునే. అట్లాగే అన్ని వరుసనే. అల్లం వేసుకుంటాం, మామిడి అల్లం వేసుకుంటాం, మామూలు అల్లం వేసుకుంటాం. అన్ని ఇంట్లో మనకు కావాల్సినవన్నీ. తోటకూర వేసుకున్నాం, వంకాయలు పెట్టుకున్నాం, గోంగూర పెట్టుకున్నాం. అన్నీ ఉన్నాయి అన్నమాట చేయాలి. మనకి ఖర్చు తక్కువ, మనకి ఆదాయం మంచి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది తోటకూర చేలోది. అట్లా ఉంటుంది అనమాట మన చేలోది. అందుకని అవి పండించుకుంటుంటాం అన్నీ అట్లా. ఇంకా మిగిలింది అమ్ముకుంటా ఉంటాం. ఇప్పుడు మీ దగ్గర ఈ సరుకు ఈ ఐటమ్ సరుకులు ఉంటాయి కదా, ఏదైతే ఇప్పుడు తోటకూర కానీ గోంగూర కానీ ఇవన్నీ కాయలు కానీ అక్కడ దగ్గర కొంటాకి ఎక్కువ ప్రజలు ఇష్టపడతా ఉంటారా? కొంటారు. అక్కడ రోడ్డు మీద పెడతాం. రోజుకి ఎన్ని మేమెంత పెడతాం? ఒక 5-6 కట్టలు పెడతాం రోజుకి. 5 బదులు 50 వస్తాయి. ఇటు నిమ్మకాయలు పెడతాం, నిమ్మకాయలకి ఒక 100 వస్తాయి. అటు బొప్పాయి పండుద్ది, బొప్పాయి కాయలకి ఒక 100 వస్తాయి. ఊర్లో వాళ్ళకి అమ్ముతారా? ఊళ్ళే పొరుగురు బావు, అసలు మార్కెట్కి బాగుంది మాకాయ. మీ ఊర్లో వాళ్ళే కొంటారా లేకపోతే పొరుగురాళ్ళు కూడా వచ్చి కొనుక్కెళ్తారు. పొరుగురాళ్ళు దారిలో పోయేవాళ్ళు కూడా కొంటారు. ఇప్పుడు పోతా ఆగారు అనుకోండి, కాయలు బాగుంటే కొనుక్కెళ్తారు. అదేం లేదు, ఎవరైనా కొనుక్కెళ్తారు. మామూలు రేటుకి అమ్ముతాం మేము. మా ఈ సేంద్రియం అది ఎక్కువ రేటు అనేది ఏం చెప్పం, అసలు ఎవరికి చెప్పం. మా సేంద్రియంతో పండి నేను ఎవరికి చెప్పం. మామూలు రేటుకే ఇచ్చేస్తాం. ఇప్పుడు ఇవాళ నిమ్మకాయ 4 రూపాయలు ఉన్నది, 4 రూపాయలకి నిమ్మకాయలు ఇచ్చేస్తాం. ఇప్పుడు ఎంత ఎరువు తోలినా, ఎంత పేడ వేసినా మొత్తం మామూలు రేటుకే ఇచ్చేస్తాం అనమాట. ఎక్కువ రేటు పెడితే మన దగ్గర ఎవరు కొంటారు? ఇప్పుడు ఈ రైతులు అందరూ దాని గొడవ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఈ భూమిలో పండిన కాయలు రుచిగా ఉంటాయి అని తెలిసిన వాళ్ళు లేవు. అరటికాయలే కదా, అరటికాయలు 20 రూపాయలే కదా, నువ్వు 40 చేస్తే నీ దగ్గర ఎవడు కొంటాడు అంటారు. ఇంట్లో ఉంది గేల, నిన్న కోసాను. ఉంటుంది దాదాపు 30 కిలోల పైన ఉంటుంది బరువు. ఈ 80 ఏళ్ళ వయసులో కూడా మీరు కొబ్బరి చెట్లను ఒక్కొక్క యువకుడికినట్టు ఎక్కుతున్నారు. ఎలా సాధ్యపడుతుంది మీకు? ఇది అలవాటు అండి, చిన్నప్పటి నుంచి అలవాటు. చిన్నప్పుడు తాటికాయలకి వెళ్ళేవాళ్ళం, ఏడదాకా పోయేవాళ్ళం, దుగ్గిరాల దాకా పోయేవాళ్ళం. మా ఊళ్ళో తాటి చెట్లు లేవు, పశువులు తోలికి వెళ్ళేవాళ్ళం. ఒకరిని పెట్టేవాళ్ళం అక్కడ. మనం చింతలపూడి వెళ్ళి ఆ డొంకల్లో కాయలు కోసుకుని ఆడికి వస్తా ఒక 4 కాయలు వాడికి కోడిచ్చి అందరం ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట. 60 ఏళ్ళ వయసులో ఇప్పటికీ 60 ఏళ్ళు వచ్చేసినాయి అంటే అందరూ మోకాలు నొప్పుతో మంచాన పడుకుంటున్నారు. మీరు ఈ వయసులో కూడా తాడి చెట్లు ఒక యువకుల్లా ఎక్కుతాం, మీకు మోకాలు నొప్పులు కానీ అలాంటివి ఏం రావట్లేదు? ఇప్పుడు షుగర్ లేదు, బీపీ లేదు, ఏమీ లేదు. నా ఆరోగ్యం బాగుంటుంది. నేను నీచు తిన్నాం, శాకాహారమనే తినేది కాబట్టి ఏమీ లేదు. ఏడు మాత్రం కొంచెం మోకాళ్ళు 82 వయసు, మరి కొంచెం సాగినాయి కొద్దిగా, నొప్పులు వస్తున్నాయి కొద్దిగా. మరి ఎక్కాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా మరి ఒక పిల్లాడు, మరి ఆయనకి 3 పిల్లలు, కొద్ది పొలంలో మరి చేయకపోతే జరగదు. వాడిని గట్టిగా నిలబెడితే రేపు వాళ్ళు బాగుంటారు అనే ఉద్దేశంతో మనం కష్టం. మిమ్మల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ సభాష్ రోసయ్య అని మెచ్చుకున్నారు. నిన్న సోషల్ మీడియాలో మీ గురించి ఒక వీడియో కూడా పెట్టారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఈ విషయం మీ దాకా వచ్చిందా? నాకేం తెలియదు అసలు, ఇంతవరకు ఏం తెలియదు. ఇప్పుడు నువ్వు అంటే చంద్రబాబు గారు అంటే మనపు పాలేకర్ గారు అక్కడికి వచ్చినప్పుడు చెప్పాను. చాలామంది జనం, 10,000 మంది జనం ఉండరు ఆయాల షెడ్లు. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా దరి పక్కన వేశారు గుడారం, పెద్ద గుడారాలు వేశారు. మీరు చూసారో లేదు, 2 సంవత్సరాలు పెట్టాడు. అప్పుడు మా డిపిఎం నన్ను ఎక్కించింది, మీరు కూడా కొంచెం మాట్లాడమంటే నేను ఈ పత్తి నూనె మీద మాట్లాడే. పత్తి నూనె చాలా కల్తీలు జరుగుతున్నాయి, ఆయిల్ అంతా చెడిపోతుంది, అంత ఆరోగ్యంగా ఉండదు అనే మాట మీద చెబితే చాలామంది చప్పట్లు కొట్టారు. సరే మాట్లాడి ఒక 5 నిమిషాలు దిగి వచ్చాను. ఒక శాలువాకి ఎప్పాడు, దిగి వచ్చేసా. ఇప్పుడు ఎవరిచ్చినా ఒక 20 అవార్డులు దాదాపు ఇచ్చారు. అందరు శాలువాలే ఇచ్చేది, రూపాయి ఇచ్చేవాడు ఎవడూ లేడు. ఇదంతా ఒట్టిదేనా అనమాట. పశు సంవర్ధన శాఖ వాళ్ళు గన్నవరం వాళ్ళు పిలిచారు. దూడల పోషణలో మెలకువలు, నువ్వు పశువులు మేపుతున్నావు అన్నాడు. మేపుతున్నా అన్నాను. దూడల పోషణలో మెలకువలు నువ్వేం చెబుతావు? నేను 20 క్వశ్చన్లు అడుగుతాను అన్నాడు. అడగమన్నా నేను 18 క్వశ్చన్లు రైట్ అయినాయి. 1000 రూపాయలు ఇచ్చాడు అప్పటికప్పుడు. తిరుపతి తీసుకెళ్ళి ఒంగోలు జాతి యొక్క మూలం అంతా చూపించాడు తీసి. మళ్ళీ అక్కడ ఒక 900 రూపాయలు ఛార్జీలకు ఇచ్చాడు. ఆయన ఒక్కడే డబ్బులు ఇచ్చింది. వీళ్ళంతా కొట్టి కండవాల. వ్యవసాయం చూసి మీరు చేసే పద్ధతి చూసి కానీ ఎవరైతే ఈ చుట్టుపక్కల కానీ లేదా మీ ఊర్లో కానీ ఎవరన్నా యువ రైతులు కానీ నేర్చుకోవడానికి వస్తారా? ఇప్పుడు కాలేజీ పిల్లలు వస్తున్నారు కదా, కాలేజీ పిల్లలు బ్యాచీలు వస్తున్నారు కదా. ఆ బాపట్ల వ్యవసాయ కళాశాల పిల్లలు ఇప్పుడు 4వ సంవత్సరం ఉంటుంది. 4 సంవత్సరాల నుంచి చేనుకు వస్తానే ఉండారు. వచ్చి ఇక్కడ ఊళ్ళో అద్దెకి తీసుకుని ఉంటున్నారు. ఇక్కడే 4 నెలలు ట్రైనింగ్ మా ఊళ్ళోనే. ఇది 4వ సంవత్సరం. ముందు విశాఖపట్నం వైపు వాళ్ళు వచ్చారు, ఆడపిల్లలు ఒక 8 మంది. తర్వాత ఇంకొక బ్యాచ్ ఉయ్యూరు వాళ్ళు వచ్చారు. నిరుడు 7 మగ పిల్లలు కూడా వస్తున్నారు. వచ్చి రైతుకి ఒక పిల్లని సెలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చి ఆ ఇల్లు అది చూపించి, ఆ రూమ్ అది ఆడకిచ్చి, గ్యాసు బూస్ అన్నీ ఆడబెట్టి, ఆ పిల్లల్ని ఆడబెట్టి
మీరు ఈ పిల్ల బాధ్యత మీరు చూసుకోండి అని చెప్పి పోతారు వాళ్ళు వచ్చి మాకు. ఇక ఆ అమ్మాయి ఇక 2, 3, 4 2 బ్యాచీలుగా 2 పక్కలుగా పోయి కావాల్సింది నేర్చుకుంటారు. ఎందుకంటే నాకు మాగాడి మెట్ట రెండింటిలో అనుభవం ఉంది కొద్దిగా, అందుకని నా దగ్గరికి ఎక్కువ వస్తారు, మా చేనుకి వస్తారు ఎక్కువ. మొన్న వచ్చారు 40 మంది వచ్చారు బేపట్ల వాళ్ళు పిల్లలు. ఒక గెలగోసా 40 కాయలు అందరికి తలఒకటి కొట్టిస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు వస్తారు 15 రోజులకి 20 రోజులకల్లా వస్తారు. వాళ్ళందరికీ తలక 4 కాయలు కోసి ఇవ్వాల్సింది వచ్చినప్పుడల్లా. అదంతా మామూలే కదా, దాని గురించి మేమేం అనుకోం. వాళ్ళు పోతా మెచ్చుకుంటారు, అది జాలు మనకి ఆయుష్ బాగుంటుంది దాని మీద. ఇప్పుడు ఏదైతే మీరు ప్రకృతి సిద్ధంగా ప్రకృతిని నమ్ముకొని మీరు వ్యవసాయం చేస్తున్నారు, వీటికి ఎరువులకు కానీ లేకపోతే ఈ కషాయాలకు కానీ ఎంతవరకు మీకు ఖర్చు అవుతుంది? మాకు ఖర్చు ఏమన్నది, వ్యవసాయం ఖర్చు ఏమన్నా దాంట్లో పెద్ద ఖర్చు ఏమన్నది. బెల్లానికి ఖర్చు అవుతుంది, 2 బుట్టలు బెల్లం అవుతుంది ఇంకంతే. అంతే. ఆవు పేడ మాకేముంటుంది, ఇంకా ఆవు మూత్రం మాకేముంటుంది, వాటర్కి కావాల్సింది. అవి కూడా పొయ్యి అవసరంలా, మా అంతా ఇట్లా పేరుకుపోయి ఉందన్నమాట. బలం చేలు పేరుకుపోయి ఉంది, మాకు అంత చల్లాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు ఇంకో చేలు బాగు చేయాలంటే కౌలు చేలు పనికిరావు దీనికి, అంతా సొంత చేను కావాలి. సొంత చేను నాకు రోడ్డు అంటే హాయిగా ఉన్నది కాబట్టి నాకు ఇబ్బంది. అన్నీ కలిసి వచ్చినాయి. ఇటు పక్క కాలువ ఉన్నది, ఇటు నుంచి వాటర్ అయితే వెళ్ళిపోతాయి. నా చేలో నీళ్లు కూడా ఉండవు. అది అనమాట, అంత శుభ్రంగా ఉంటుంది చేను. ఆయన పెద్ద ఆయన వస్తే ఇక్కడే మీటింగ్ చెప్పుకుంటారు. ఈ సపోటా చెట్టు మొన్న గాలివానికి అంతా ఇరిగిపోయి ఏడదాకుండే ఈ కొమ్మలో మొత్తం అంతా ఈ సపోటే. ఏడే కూకునే వాళ్ళు అందరూ కుర్చీలు వేసుకుని. ఆయన పెద్ద ఆయన పేరు, ఆయన ఇతర దేశాలు పోతుంటాడు డబ్బులు బాకీలకి వీటి కోసం. ఆయన వచ్చేవాడు, ఆయన పేరు ఏదో. రోజుకి మీరు ఎంత సమయం ఇక్కడ ఈ పొలంలో మీరు కేటాయిస్తారు? నేను 11 గంటల దాకా చేలో పని చేస్తా. మార్నింగ్ ఎన్నింటికి వస్తున్నాయి? 8:30 కల్లా వస్తా. 8:30 కాదు, 4 తట్ల పేడ తెస్తా తెల్లవారుజాము నుంచి. అక్కడ నరికిన ముక్కలతో కూడా తీసుకొచ్చి చేలో పోతా. కొబ్బరికాయలు నరికిన ముక్కలతో కూడా తెల్లారుజామున 4:30కే చేలోకి వచ్చేస్తాయి. తర్వాత పేడ వచ్చింది, పశువులు దానా పెట్టేసి పేడ 3 ట్రిప్పులు అవుద్ది. ఒక ట్రిప్పు మూత్రం వచ్చింది, 4 ట్రిప్పులు 5 ట్రిప్పులు అవుద్ది. మధ్యాహ్నం వచ్చి మళ్ళీ పచ్చిగడ్డి కోసుకెళ్తా ఒక ట్రిప్పు. సాయంత్రం 4ంటికి రోడ్డుకి వెళ్తా కాయలు వేసుకుని. 7 దాకా అమ్ముకుంటా. మళ్ళీ వచ్చేస్తా, వేడి నీళ్ళు కాసుకొని పోసుకొని ఆ పశువులకి మడ్డికూడు దానా పుల్లలతో మంటేసి 9:30 అవుద్ది ఆ మడ్డికూడు ఉడికేటప్పటికి. అప్పుడు 10ంటికి పడుకుంటాను. మళ్ళీ 3:30 కల్లా లేచి 1 గంట ధ్యానం చేస్తాను. 1 గంటల్లో ధ్యానం చేస్తాను. 4ంటికి కూర్చుంటే 5 దాకా ధ్యానం చేస్తాను. తర్వాత మాలిష్ చేసుకుంటా. కాళ్ళు నొప్పులు కొద్దిగా సాగిని అంటుంది కదా, వాళ్ళంతా మాలిష్ చేసుకుని తట్ట తీసుకుని ఇక రోడ్డుకి వచ్చి ఆ చెక్కులు తీసుకొచ్చి ముందు బారం పోసి తర్వాత గొడవకి దానా పెట్టిన తర్వాత పేడ తీసుకొచ్చి 7:30 కల్లా పేడ అయిపోయి టిఫిన్ చేసి ఇక బయటకు వచ్చాను అనమాట. ఊళ్ళో 4 చెట్లు కాయలు కొన్నా, చేలో చాలతలేదని. ఇప్పుడు నేటి తరం యువ రైతులందరూ ఎక్కువ కూడా రసాయన ఎరువులకి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారంటే, పిండి కంపెనీలు వాళ్ళంతా ఏం చెబుతున్నారంటే, మీరు వెనకడి నుంచి వ్యవసాయం చేశారు, ఎరుశనగ పిండి వేసామంటున్నారు, పందిరి వేసామంటున్నారు, పెంటపోగు పోసామంటున్నారు, మీకు వచ్చింది 15 మూటలు 16 మూటలు వడ్డే కదా, మా 40 మూటలు వస్తున్నాయి, 50 మూటలు వస్తున్నాయి, మరి మా ఎక్కువ మీ ఎక్కువ అంటున్నారు వాళ్ళు అని చెప్పి గ్రూపులుగా రైతులను విభజించి ఒక కళ్యాణ మండపంలో పెట్టి వాళ్ళందరికీ బోధ చేస్తున్నారు. సాయంత్రం పూట బోధ చేసి పోయే వాళ్ళందరికీ పలావు పొట్టాలు ఇచ్చి రైతుల్ని ఆకట్టుకుని అయ్యా మా కంపెనీ మందులే చల్లు అని ఇలా అందరినీ ఒక్కొక్క కంపెనీ వాళ్ళు 4 రకాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా ఊళ్ళో 4 రకాల కంపెనీల వాళ్ళు వస్తున్నారు. పొద్దాక బస్సు తిప్పుతారు ఊళ్ళో. వాళ్ళ పేర్లు అన్నీ అడ్డు చేసుకున్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ చేసుకున్నారు. వీళ్ళు సాయంత్రం 7ంటికల్లా పిలుస్తారు కళ్యాణ మండపంలోకి రావాలని. వీళ్ళంతా వెళ్తారు, శుభ్రంగా కాసేపు 1 గంట కొడతారు. 1 గంట మోగించిన తర్వాత శుభ్రంగా పలావ్ ప్యాకెట్లు పెట్టి పంపుతున్నారు. ప్రకృతితో పోటీ పడాలి. ప్రకృతి ఏం చేస్తుందో తెలవదు. నిన్నటిదాకా బ్రహ్మాండంగా ఉండే నిమ్మలు పూత పూసింది, అట్టా నీళ్లు పెట్టాను, మొత్తం ప్రకృతితో పోటీ పడలేక ఎండిపోతున్నాయి చెవుళ్ళు మొత్తం. మరి ఎవరేం చెబుతాం, దానికి కాయంతా రాలిపోయింది. ఎవరు తట్టుకోవాలి, మనం తట్టుకోవాల్సిందే కదా. అట్లా అనమాట. ఆ ప్రకృతి ఏం చేస్తుందో తెలియదు. గాలివాన వచ్చుదో పిడుగుబడింది. 7 చెట్లు ఎంత కాస్తాయి? దాదాపు 2000 కాయ కాస్తుంది. 2000 కాయ నష్టమే సంవత్సరానికి నాకు. మళ్ళీ మొక్క పెరగాలంటే 10 ఏళ్ళు పెరగాలి. ఇంకా ఎంత చాలా లాసు కదా, లక్షల్లో ఉంటుంది నా లాసు నాకు. అట్లా అనమాట. అందుకని ప్రకృతితో పోటీ పడుతుంటే రైతు ఎక్కి రాలేదు. పొలాల రేట్లు పెరిగిపోయినాయి, పొలం కొనే అవకాశం కూడా లేదు. ఇక్కడ పండే దాంట్లో ఏమీ పని లేక కౌళ్ళకి తీసుకుని వేసుకోవటం తప్పితే ఏమీ లేదు.
వ్యవసాయంలో ఏమి రాదు. మరి వ్యవసాయంలో రాకపోతే మీరు ఇన్ని సంవత్సరాలు 82 ఏళ్ల వయసులో కూడా మీరు వ్యవసాయం చేస్తున్నారంటే ఏమి రాకుండా ఇప్పుడు ఉన్న దాంట్లో చేసుకోవాలి, తప్పదు. అది మనం తినాలి కదా, ముందు మనం బతికితే కదా ఏదైనా, మనం బతకాలి కదా. బతకడం కోసం తింటే మనం చెండు పొలం కొనలేము, మనం తినడం కోసం మొత్తం మనం వ్యవసాయం చేసుకోవాలి, తప్పదు కదా. దాంట్లో మళ్ళీ ఆరోగ్యంగా ఉండేది చేసుకోవాలి. ఇప్పుడు ఆ రసాయన వాళ్ళు అవి వేస్తే ఏమిటి, ప్రతివాడికి బీపీ షుగర్ ఈ రెండు లేనివాడు ఎవడు కనపడలా నాకు. నేను రోజుగా 1/2 కిలో పందారు తిన్నా నాకు షుగర్ రాదు. నేను రోజు బెల్లం తింటా, 1/4 కిలో బెల్లం తింటా, రోజు తింటా. నా ఆవులకు పెడతా, 1/2 కిలో పెడతా. 4-3 బుట్టల బెల్లం అవుద్ది నాకు సంవత్సరానికి, 4 బుట్టల పైన అవుద్ది. ఆ బెల్లమే, అదే నాకు ఆరోగ్యం. చూశారుగా, భూమిని నమ్ముకుంటే అది మనల్ని ఎప్పుడూ మోసం చేయదని రోసయ్య నిరూపిస్తున్నారు. తక్కువ భూమిలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఎలా గడించవచ్చో ఆయన చేసి చూపిస్తున్నారు. ప్రకృతి వైపు అడుగులు వేయడమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్న రోసయ్య పట్టుదల నిజంగా అభినందనీయం. కెమెరామ్యాన్ సాయి గణేష్తో రిపోర్టర్ రామ్, మహానాడు మీడియా, గుంటూరు నుంచి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.